సినిమా రాజు యాదవ్ నిజంగా ప్రతి సినిమాకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీకి ఒక ఆనందం ఉంటుంది. మన రాజు యాదవ్ మాత్రం విపరీతమైన బాధ ఉంటుంది అన్నమాట. సో నిజంగా కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి. నిజంగా మనకి కమలాసన్ అంటారు కానీ అంతకన్నా ఎక్కువ చూపించారు. ఎందుకంటే యాక్టింగ్లో రకరకాల యాక్టింగ్ చేశాడు, చాలా గెటప్ వేసాడు, కానీ ఒక స్మైల్ ఫేస్ పెట్టి ఆ స్మైల్ ఫేస్ని అలాగే కంటిన్యూటీగా సినిమా మొత్తం కూడా చూపించడం అనేది చాలా 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 కష్టం అది చెప్పాలంటే. సో నిజంగా చెప్పాలంటే సినిమాకి 100% న్యాయం చేస్తుంది డైరెక్టర్ గారు ఎంతో, మన హీరో గారు అంతే. నిజంగా చెప్పాలంటే గెటప్స్ చాలా కంటెంట్ ఉంటుంది. చాలా మందికి లేడీస్ కనెక్ట్ అవుతుందండి. చాలా మంది ప్రేమించుకుంటున్నారు. ఒక అబ్బాయి డీప్గా ప్రేమిస్తాడు, సూసైడ్ చేసుకుంటాడు, చచ్చిపోతాడు. సో అక్కడ అమ్మాయికి తెలియదు ఆ విషయం. కానీ ఈ సినిమాలో చనిపోయాక ఆ శవాన్ని ఫ్రెండ్ వీడియో కాల్ చేసి చూపిస్తారు కదా. నిజ జీవితంలో కూడా ఏ అమ్మాయి అయినా సరే ఆ అబ్బాయి చచ్చిపోతే కనుక ఒకసారి ఆ బాడీని వీడియో కాల్ చేసి చూపిస్తే అవతల దానికి ఒక్కసారైనా సరే కొంచెం మారే అవకాశాలు ఉంటాయి. సో సినిమా విషయానికి వస్తే కనుక చాలా మంచి కంటెంట్ ఉంది. సో విజువల్గా అంటే స్టోరీ పరంగా కొంచెం అటు ఇటు కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా సో నాకైతే మాత్రం ఆయన యాక్టింగ్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ సో అమ్మాయి ఎలా మోసం చేస్తుంది అనేది చూపించారు. ఒక బండి ఎక్కుతారు, ఇంకొకరితో రీఛార్జ్ చేయించుకుంటారు, ఇంకొకరితో షాపింగ్ చేపిస్తారు. సో ఆడు చచ్చిపోయినా కూడా ఇంకొకరితో పడుకుంటారు. అది చాలా డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఎక్కడ అంటే ఇంకొక 2 కోట్లు ఎక్స్ట్రా పెట్టుంటే సినిమాకి ఇంకా హైప్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ బడ్జెట్లో ఇలా తీసాడంటే చాలా గ్రేట్ చెప్పాలంటే. సో అది మాత్రం మనం మెచ్చుకోవాలి. మరీ ఎక్కడ క్వాలిటీలు ఎదుర్కొని సౌండ్ ఎఫెక్ట్లు బీజిఎంలు ఎదుర్కోకుండా ఉన్న బడ్జెట్లో ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు నిజంగా హ్యాపీ. సో నిజంగా సినిమా చూస్తున్నప్పుడు అయితే మాత్రం ఎంత అయితే నవ్వుకుంటారో లాస్ట్ అంతే ఏడిపించాడు. చచ్చిపోతాడా? ఓకే, వీళ్ళంతా స్వీట్ అండ్ షాట్ అనమాట. అమ్మాయి కిస్ బాగుంది, పడుకున్నారు, బెడ్రూమ్ లోకి వెళ్ళి ఈ టైం నేను సినిమా టోటల్ మొత్తం నిజంగా